నమస్కారం ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం. భారీగా కురిసిన వర్షానికి భక్తులపై కూలిన గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం కలచివేసిందన్న సీఎం చంద్రబాబు. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఉన్నతాధికారులు మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్. మృతుల కుటుంబాలకి 25 లక్షల పరిహారం. ఉమా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు. వివాహ వేడుకకు కలిసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 7 మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. భారీ వర్షం కారణంగా సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ క్యూ లైన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవటం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధలాల కింద మరికొందరు చాలా మంది చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్చి సంఘటన స్థలానికి చేరుకుని చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో చనిపోయిన 7 మృతదేహాలని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. అమరావతి విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవ సమయంలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్లలో భక్తులపై గోడ కూలి 7 చనిపోగా మరికొందరు భక్తులు గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం కన్నును కలిచివేసిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు భారీ వర్షాల కారణంగా క్యూ లైన్లో భక్తులపై గోడ కూలటంతో మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి పడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సింహాద్రి అప్పన్న భక్తుల పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలకి వెంటనే నష్టపరిహారం అందిస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై రాజకీయం చేయవద్దని, బాధితులకు అండగా నిలుద్దామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కమిటీ వేశారని తెలిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చేసరికి 2 రోజుల సమయం పడుతుందని చెప్పారు. తప్పు చేసినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తప్పవని తెలిపారు. మృతుల్లో ఏ పార్టీ వారున్నా నష్టపరిహారం అందిస్తామని అనిత స్పష్టం చేశారు. మరణాలకి పార్టీలతో ముడిపెట్టవద్దని సూచించారు. ఈరోజు వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్ గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా
చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదే విధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. అన్ని యాంగిల్స్ నుండి మనం దర్యాప్తు చెప్తా ఉంది. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. గోడ ఉంది, ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాట్లాడుతున్నాం. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని, 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో గానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తనయుడి వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో నిహార్ శ్రీసాయి నర్మద వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు ప్రాంతంలోని కంకిపాడు వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. టీడీపీతో ఉన్న గత అనుభవంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నేతలందరితో కాసేపు ఆత్మీయంగా గడిపారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ ఈ వివాహ వేడుకకు కలిసి వచ్చారు. కాసేపు వీరు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం వీరు వధూవరుల వద్దకు వెళ్లి వారిని ఆశీర్వదించారు. వీరితో పాటు మిగిలిన నేతలు సైతం నూతన వధూవరులైన నిహార్, సాయి నర్మదల్ని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందరూ ఘన స్వాగతం పలకాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలన అనుభవం, సమర్థతతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలిపేలా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కనకదుర్గ నగర్ పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ ట్యాంకు పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. అమరావతిలో చేపట్టనున్న అనేక అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసేందుకు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారని చెప్పారు. చక్కటి రాజధానిని నిర్మాణం చేసుకుంటే అభివృద్ధి, సంక్షేమం చక్కగా అమలు చేసుకోవచ్చని అన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే ఇక్కడ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మే 2వ తేదీన జరిగే కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటుగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగనే తటస్థులు ఉన్నవారు సైతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని, అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టులకి అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. 2వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారు వస్తా ఉన్నారు అమరావతికి. ఈసారి అమరావతిని పూర్తి చేయడానికి, అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అనే నిర్ణయం తీసుకోవడానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువ కలిగిన వర్కులకి శాంక్షన్లు ఇవ్వడానికి, రానున్న 4 సంవత్సరాలు కూడా మరిన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతిని అభివృద్ధిపరచడానికి. అమరావతి అభివృద్ధి అనేది ఒక అమరావతి నగరం అభివృద్ధి కాదు. ఆ నగరం పెరిగే కొద్దీ రాష్ట్రం యొక్క స్తోమత కూడా పెరుగుద్ది. రాష్ట్రానికి స్థిరాస్తులు పెరుగుతాయి. తద్వారా అనేక మందికి, వేలాది మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఒక కుటుంబంలో ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా పేదరికం నుంచి బయటపడినట్టు అనేక రకాలుగా. అలాంటి దూరదృష్టి,
విజన్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకి ఇవాళ సహకరిస్తున్న మోడీ గారి యొక్క ఆలోచనలు కూడా మనస్ఫూర్తిగా మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ వీళ్ళిద్దరి సఖ్యతతో, వీళ్ళిద్దరి ఐక్యతతో, వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలతో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలనే ప్రగాఢమైన కోరిక రానున్న యువతకి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా ఉండాలా. మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కృషికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలిపే విధంగా రేపు 2వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆయన్ని ప్రధానమంత్రి గారిని ఆనందింపజేయాలని చెప్పి నేను ప్రజలందరూ మీ ద్వారా కోరుతాం. ఈ 3 కోట్లతో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇది ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక మరి ఎమ్మెల్యే గారు ఇవాళ భూమి పూజ చేయడం వల్ల ఆ కోరిక నెరవేరింది. మరి దీన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత వాసులకు అందరికి కూడా ఈ పక్కన కాలనీలన్నీ కూడా మనకి పక్కన గణేష్ నగర్, కామినేని నగర్, కరెన్సీ నగర్, రామచంద్ర నగర్, నాగార్జున ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో కాలనీలు. అటు నాగార్జునలో ఉన్న ట్యాంక్తో పాటు ఇది కూడా టు బి డెవలప్డ్ ఏరియా కాబట్టి రాబోయే రోజులకి ఇబ్బంది లేకుండా 30 సంవత్సరాలు సుమారుగా 30-40 సంవత్సరాల విజన్ దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నందుకు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు చేతుల భూమి పూజ జరిగినందుకు వారికి మా అందరి తరఫున అన్ని కాలనీల తరఫున ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తామన్నాము. అలాగే ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన గత 10 నెలల నుంచి కూడా వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అన్ని కాలనీలు విజిట్ చేస్తూ ప్రతి కాలనీ ఈ 3వ డివిజన్కి సంబంధించి పర్టికులర్గా సుమారుగా 5 కోట్ల వర్కులు రోడ్లు వేయించడం జరిగింది. ఒక 70-80 లక్షల రూపాయలు ఈ పార్కుల డెవలప్మెంట్ కూడా అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది. అలాగే ఈ వాటర్ ట్యాంక్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన. అలాగే ముఖ్యంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మహానాడు రోడ్డు సైడ్ డ్రైన్లు, అలాగే ఈ పంటకాలం డ్రైను, గుంటతిప్ప డ్రైను, మరి విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆటోనగర్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి మన ఆటోనగర్ రోడ్డు కానివ్వండి, బల్లెవర్ రోడ్డు కానివ్వండి, వేరే రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా వారికి సంబంధం లేకపోయినా కూడా శక్తి కళ్యాణ్ మండపంలో సుమారుగా 4 కోట్లతో ఆ రోడ్డు మరి ఎమ్మెల్యే గారే ఒట్టుబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారిని ఒప్పించి ఆ రోడ్డు శాంక్షన్ చేయించారు. అది ఓపెన్ కూడా అయ్యి చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా పబ్లిక్కి చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి గత 10 నెలల నుంచి ఎలా చేశారో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాలని మన ఒక్క డివిజనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 175 గోశాలలు నిర్మించడానికి సంకల్పించామని గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాలలో గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని అడుగుదామని సంకల్పం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం భూమి ఇవ్వని పక్షంలో లీజుకైనా తీసుకుని రామదామం పేరిట గోశాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ వివరించారు. అనంతరం జిల్లాల వారీగా సభ్యులను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంస్థ తరఫున సభ్యులని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే 3 నెలల్లో సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేస్తామని అన్నారు. చెప్పారు. తమ గురువు గారు భారతదేశంలో 3 లక్షల గోశాలలు నిర్మించాలనే లక్ష్యంగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 5,000 గోశాలలు నిర్మించడానికి సంకల్పించారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాలలో గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని అడుగుదామని సంకల్పం చేసుకున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోయినా లీజ్ కు తీసుకుని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వారు నన్ను నియమించడం జరిగింది. దాని ద్వారా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభ్యుల ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారీగా సభ్యుల్ని ఏర్పాటు చేసి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలుగా అలాగే మండల స్థాయిలో సభ్యుల్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామ స్థాయిలో 5 సభ్యులుగా గ్రామ స్థాయి వరకు మా సంస్థని తీసుకెళ్ళి రాబోయే 3 నెలల్లో ఈ సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేసుకొని మా గురూజీ గారు భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారతదేశం మొత్తం 5,000 గోశాలలు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దాని నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో 175 గోశాల నిర్మాణం చేయడానికి సంకల్పించి ఈరోజు మొట్టమొదటి సమావేశం విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి చేయడం జరిగింది.
ఈ గోశాల నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద మాకు కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవులకి ప్రాధాన్యత ఇస్తూ గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి కూడా ఉంది. దాని తరపు నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాల వరకు గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల్ని అడుగుదామని సంకల్పం చేసుకున్నాం. దాని నిమిత్తం మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగటం జరుగుతుంది. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి కార్యక్రమం వాళ్ళు మాకు సహకరించకపోయినా మా సంకల్పం మాత్రం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము మా గురువుగారు కూడా ఏం చెప్పారంటే, ఒకవేళ అటువంటి పరిస్థితి రాని సందర్భంలో ఒక 10 నుంచి 15 ఎకరాలు లీజుకు తీసుకొని అయినా సరే గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం చేసుకొని ఉన్నాం. ప్రభుత్వం వారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే గోవులకు కూడా గోశాలలో ఒక 108 గోవులు ఒక గోశాల కింద పెట్టుకున్నాం. ఒకవేళ 108 నిండిన తర్వాత అవసరమైతే ఇంకో గోశాల నిర్మాణం చేస్తాం. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు గుడ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడంపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లిపెల్లి మళ్లీ అన్నట్లుగా మోడీ మళ్లీ శంకుస్థాపనకు రావటం న్యాయమా అని వారు ప్రశ్నించారు. ఆనాడు అమరావతికి మట్టి నీళ్లు తెచ్చాడు, ఇప్పుడు కేవలం సున్నం కొట్టడానికి వస్తున్నాడు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టడం, వారి భూములు రాయించుకోవటం, లక్షల రూపాయలు దోచుకోవటం చేస్తున్నారని అన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ తనను స్టేషన్ కు పిలిపించి నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి తన దగ్గర నుంచి 9 లక్షల రూపాయలకు చెక్కులు తీసుకున్నారని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ తనను స్టేషన్ కి పిలిపించి నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి తన దగ్గర నుంచి 9 లక్షల రూపాయలకు చెక్కులు తీసుకున్నారని తెలిపారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలియదని అన్నారు. 2016లో నల్లపాడు పరిధిలో తనకున్న 220 గజాల స్థలం 30 లక్షలకు అమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని చెప్పారు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడని 3.5 లక్షలకు ఇంకొక 3.5 లక్షలు కలిపి ఇస్తాను, తీసుకో, నీకు నాకు లావాదేవీలు జరగలేదు, తీసుకోమని చెబితే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం తనకి ఉందని సీఐ చెప్పాడని అన్నారు. 9 లక్షలు ఇస్తేనే వదులుతాం, ఎస్పీ ఆదేశాలతోనే జరుగుతుందని సీఐ చెప్పాడని తెలిపారు. సామాన్య ప్రజలను పోలీస్ స్టేషన్లో నిర్బంధాలు చేసి రిజిస్ట్రార్లను తెచ్చి పోలీస్ స్టేషన్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ భూములు రాపించుకోవటం, లక్షల రూపాయలు దోచేసేయటం చేస్తూ ఉన్నారు. నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్లో సిఐ గారు పిలుస్తున్నారు అని 2 కానిస్టేబుల్ని పిలిపించుకొని నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి నా దగ్గర 2 ఐసిఐసి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 చెక్కులను, నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు డేట్లు వేసుకొని 9 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు. 2016 సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో 220 గజాల స్థలం ఉంటే 3.5 లక్షల రూపాయలకు అమ్మా.
30 లక్షలకు అమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు, అయ్యా 3.5 లక్షలకి ఇంకొక 3.5 లక్షలు కల్పిస్తాను, తీసుకో, నీకు నాకు ఎక్కడ లావాదేవీలు జరగలేదు కదా వ్రాతపూర్వకంగా, నా మీద కేసు పెట్టేవేంటి అని అడిగితే అక్కడున్న సిఐ అంటాడు, నేను ఎవరినైనా అరెస్టు చేసే పవర్ నాకుంది, ఎత్తుకొని వెళ్ళి సెల్లో పడేయండి, 9 లక్షలు ఇచ్చే వదులుతాము అని. ఇది ఎస్పీ గారు ఆదేశాల వరకు జరుగుతూ ఉన్నది, నువ్వు 9 లక్షలు ఇస్తేనే నీ మీద కేసు తీసేస్తామన్నాడు. నీకు 9 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా అంటే వెళ్ళి హోంమంత్రికి చెప్పుకో. హోంమంత్రికి మేము నెల నెల పోలీస్ స్టేషన్ నుంచి సౌత్ డిఎస్పీ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి మేము హోంమంత్రికి ఇచ్చుకోవాలా? నువ్వు ఎవడైతే నాకేంటి, వెళ్ళి హోంమంత్రి దగ్గరికి వెళ్ళు, లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళు, నాకేం. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం తన లక్ష్యమని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి శిరీష పేర్కొన్నారు. ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలలో భారతదేశానికి గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. తన గెలుపునికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 2వ ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన బి శిరీష భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించారు. బుధవారం ఆమె గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ మన దేశానికి బంగారు పతకం తీసుకుని రావడం నాకు ఎంతో గర్వంగా ఉందని తెలియజేశారు. ఆసియా దేశాల నుంచి వచ్చిన ప్రతిభావంతుల మధ్య ఈ పోటీలో పాల్గొనడం సవాల్గా ఉందని, కానీ కృషి, పట్టుదల మరియు యోగా పట్ల ఉన్న ఆసక్తితో ఈ స్థాయికి చేరినట్లు ఆమె తెలియజేశారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగనే యోగా ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు భారతీయ సాంస్కృతిక విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ముందుంటానని చెప్పారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ యోగా ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక క్రింది స్థాయి నుండి ఎదిగినటువంటి ప్రతి క్రీడాకారుల వెనుక మీడియా వాళ్ళ సపోర్ట్, మీ ప్రోత్సాహము, మీరిచ్చేటువంటి అభినందనలు, అదేవిధంగా మీరిచ్చేటువంటి స్వరము, మీ ఊతము మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ విషయంలో. అలాగే నా పేరు శిరీష, నేను ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్ని. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పథకాలను సాధించడం జరిగింది. దానికి నేను భారతదేశానికి ఈరోజు ఈ బంగారు పథకాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసినటువంటి నేను భారతదేశం తరపున ఎన్నో దేశాలు, సుమారుగా 15 దేశాలు పోటీపడి నిర్వహించినటువంటి 2nd ఏషియన్ యోగా స్పోర్ట్ ఛాంపియన్షిప్లో నేను బంగారు పథకాన్ని సాధించాను. అదేవిధంగా ఇండియన్ యోగా టీంకి నేను వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాను మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇండియా వ్యాప్తంగా. సో ఈ భారతదేశం నుండి నేను ఇండియా కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి క్రీడల్లో వారికి తగినంత ప్రోత్సాహం లభించదు, చాలా కష్టపడాలి, అవకతవకలను ఎదుర్కోవాలి, కృంగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఫేస్ చేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. నేను యోగాలో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎస్సి, ఎంఫిల్ చేశాను. యోగా థెరపిస్ట్గా వివిధ కళాశాలల్లో, అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి, పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్
రూప్నాథ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో తమ సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని అన్నారు. విజయవాడ BRTS రోడ్ లో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వేసవిలో దాహార్తిని తీర్చే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది బాటసారులకి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ రూప్నాథ్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వేసవిలో ప్రజలకు త్రాగటానికి చల్లని మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 7 రాష్ట్రాల్లో తమ సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని చెప్పారు. నేషనల్ వైస్ చైర్మన్ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో మెడికల్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇది మానవ హక్కుల సంఘం తరపునండి ప్రతి సమ్మర్కి ఇలా మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటాము. హ్యూమన్ రైట్స్ దీని తాలూకా అందరికీ సేవా కార్యక్రమం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వచ్చి 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఈరోజు ఎంతమంది వరకు ఇచ్చారు? ఇప్పటి వరకు మనకు తెలిసి ఒక 10,000 మంది అవుతారు. ఒక 10,000 మంది అవుతారు. నా పేరు రూప్నాథ్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ని. అట్లాగే మా జాతీయ చైర్మన్ అయినటువంటి సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ మండు వేసవి కాలంలో మా వంతు, మా బాధ్యతగా ప్రజల దాహార్తిని తీర్చే చిరు ప్రయత్నంలో విజయవాడలోని వివిధ ప్రదేశాల్లోనూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లోనూ, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లోనూ, మా సంస్థ ఉన్న 7 రాష్ట్రాల్లోనూ కూడా నిర్విరామంగా ఈ వేసవికాలం మొత్తం మజ్జిగ పంపిణీ జరుగుతుందండి. అట్లాగే దాతలు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఎప్పుడు మాకు మేము అడిగినా కానీ వెంటనే దాతలు స్పందించి గత 4 సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ కృషికి వాళ్ళు మెచ్చి ప్రజల దాహార్తి తీర్చడానికి ముందుగా వచ్చి వాళ్ళు డొనేషన్స్ ఇస్తడం జరుగుతుంది. అట్లాగే మా జాతీయ వైస్ చైర్మన్ అయినటువంటి కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో మేము పలు రకాలుగా క్యాంపులు నిర్వహిస్తూ ప్రతి చోట అని కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే నీడెడ్ ఉందో అక్కడ ఈ క్యాంపులు నిర్వహిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం. భారీగా కురిసిన వర్షానికి భక్తులపై కూలిన గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం కలచివేసిందన్న సీఎం చంద్రబాబు. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్. మృతుల కుటుంబాలకి 25 లక్షల పరిహారం. దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు. వివాహ వేడుకకు కలిసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.